తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరంలోని పురాతన రామాలయం స్థల ఆక్రమణపై గ్రామస్తుల ఆందోళన చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరంలోని ప్రధాన రహదారి దగ్గర ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతినేలా రామాలయం ఆక్రమించి స్వీట్ షాప్ ఎలా కట్టారు అని ఆందోళన దిగారు. ఈ ఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలానికి చెందిన మాజీ సైనికుడు నూరెడ్డి నరేంద్రబాబు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా రామాలయం ఆక్రమించి స్వీట్ షాప్ పెట్టడం దేవుని అవమానించపరచడమే అని షాప్ తొలగించి ఈ ఆక్రమణ తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన కూడా ఇక్కడ భిక్షం అడుక్కుండి ఇక్కడ నిద్రించేవాడు. అలాంటిది కేక్ పోయాలన్నా ఒక సెంటర్ అయినా ఒక సెంటర్ కావాలన్నా సీతానగరం రామాలయం బస్ స్టాండ్ పేరు వచ్చిందండి. ఈ బస్ స్టాండ్ ని ఇది స్వీట్ కొట్టుగా రామాలయం స్వీట్ కొట్టుగా తయారు చేసి ఇది మీరు కొబ్బరికాయ కొట్టారా లేకపోతే మీరు పూజించారా అని కొన్ని రాజకీయంగా కూడా మార్పులతో మాట్లాడుతున్నారు. నేను ఇంతవరకు చూడలేదు, నిన్న చూశాను. మొన్న ఈ రామాలయం మీద ఇక్కడ మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ఆడుకునేవాళ్ళం. ఇక్కడికి వచ్చి జోడి తీసి లోనికి వెళ్ళేవాళ్ళం. అటువంటిది అక్కడ షాప్ పెట్టారు. ఏంటని అడిగితే